ఆశపడుతున్నాను. అసలు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి కోట్ల వాక్యములు ఆధారాలు చెప్తున్నాయి. ఈ భూమి మీదకి ఆయన రావడానికి కారణాలు ఏంటి? చాలా కారణాలు బైబిల్ చెప్తూ ఉంది. అందులో కొన్ని విషయాలు మనం ఈ రోజుని వాక్యం ద్వారాగా పరిశోధన చేద్దాం. యేసుక్రీస్తు భూమి మీదకి రావాలని, యేసుక్రీస్తు అంటే ఎవరు? సృష్టించిన తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడే భూమి మీదకి రావాలని ఆది కాండం కానించి కూడా ప్రవచనాలు పలుకుతూనే ఉన్నారు. యేసుప్రభు ఈ భూమి మీదకి రావాలి, భూమి మీదకి రావాలని. అలాంటి ప్రవక్తలో ఒక ప్రవక్త అయిన దానియేలు కూడా ఏం చెప్తున్నాడో మనం చూద్దాం ఒకసారి. 9వ అధ్యాయము 24వ వచనం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం పరిశోధన చేద్దాం. చదవండి అమ్మా. తిరుగుబాటును మార్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకునున్నట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడను. చాలమ్మా. 24వ వచనం నుంచి ఒక్కొక్క పాయింట్ మనం చూద్దాం. 24వ వచనం చదువుదాం మరోసారి. తిరుగుబాటును చూడండి, తిరుగుబాటు మానుపుటకును. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వస్తుందంటే ఒక్కరి మీద ఒకరు తిరుగుబాటు, కుటుంబంలోనే ఒకరి పట్ల ఒకరు అసూయ, ఒకరి పట్ల ఒకరు స్వార్థము. ఈ లోకంలో ఉన్న మనుషులు తిరుగుబాటు లేని మనుషులు అంటూ వారు లేరు. నిన్న మేము ఒక నిశ్చితార్థ కార్యక్రమానికి వెళ్ళాం. పాస్టర్ గారు, నేను, పాస్టర్ గారు అమ్మాయికి, పాస్టర్ గారు అబ్బాయికి నిశ్చితార్థం. పెళ్ళి కొడుకు తరపున ఆ అన్నగారు కూడా పెద్ద పాస్టర్ గారు. ఆ పెళ్ళి ఆ కుమారుడు తండ్రి వాళ్ళ అన్నీని రిసీవ్ చేసుకోవడం నిజంగా బైబిల్లో రిసీవ్ చేసుకున్నట్లుగా కనిపించింది. కౌగులించుకొని అన్నగారిని ముద్దు పెట్టాడు. అండి, ఈ తమ్ముడిని ఆయన కౌగులించుకుని ఆ తమ్ముడికి ముద్దు పెట్టాడు. దేవుని స్తోత్ర. ఈ రోజున అన్యులలో చూస్తే, లోకంలో మనుషులను చూస్తే తమ్ముడు ఏదైనా కార్యం చేసుకుంటే అన్నయ్య రాడు, నన్ను సరిగా పిల్లలేదు. అండి, అక్క ఏదైనా పెళ్లి చేసుకుంటే చెల్లి రాదు. ఎందుకంటే ఇది అన్ని కార్యక్రమాలు ముందు చేసుకుంటుంది నాకంటే ముందు. మొత్తం మీద ఏదోటి యేసుక్రీస్తును నమ్ముకుంటే తిరుగుబాటు ఉండదు. దేవుని స్తోత్రం. దానియేలు చెప్తున్న మాటలు తెలుసా? తిరుగుబాటును మానుపుటకు ఒక్క మనుషుడి భూమి మీదకి పుట్టి ఉంటాడు. ఆ మనసుని వెంబడించిన ప్రజలు తిరుగుబాటు రాదు. అదే అసలైన క్రిస్మస్. ఏంటంట? తిరుగుబాటును మానుపుటకును. నాకు చాలా సంతోషించాను, చాలా ఆనందించాను. ఏంటి ఎంత ప్రేమ, ఎంత ఐక్యత. క్రీస్తు నమ్ముకున్న కుటుంబము, క్రీస్తు నమ్ముకున్న ప్రజలు, ఒక్కొక్కరు వాళ్ళకున్న పరిసరి, ఒక్క నిమిషం కూడా ఖాళీ లేనంత పరిసరి. కానీ ఆ రక్త సంబంధాన్ని పెట్టి వాళ్ళ బంధువులు అందరూ అక్కడికి వచ్చేసారండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకనంటే వారిలో ఏమిలో చెప్పండి, తిరుగుబాటు లేదు. వాళ్ళు తిరుగుబాటు లేదు. యేసుక్రీస్తుని వెంబడించిన కుటుంబమా, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న దైవ బిడ్డ, నీలో నాలో ఏ రకమైన తిరుగుబాటును ఉండడానికి వీలదు. ఎందుకంటే ఆ రక్షకుడు ఆ తిరుగుబాటు గుణాన్ని నాలోంచి నీలోంచి దాన్ని తీసివేసేసాడు. మనకేం చేసి చెప్పండి, తీసివేసాడు తిరుగుబాటు గుణము. ఈ లోకంలో తిరుగుబాటు గుణము తిరుగులాడుతూ ఉంది, అనేకులను నాశనం చేస్తూ ఉంది. మనలో అది లేకుండా చేశారు ఆయన వద్దకు మనం వచ్చాం కాబట్టి. రెండవది చెప్తున్నారు అక్కడ, పాపము నివారణ జరగాలి. గొర్రెలను అర్పిస్తున్నారు, పాపం పోవట్లేదు. మరలా సంవత్సరం అంతా పాపం చేస్తున్నారు.
మేకలు అర్పిస్తున్నారు, పొట్టేళ్ళు అర్పిస్తున్నారు. ఈ దానియేలు గారి కాలంలో పాప పరిహారపు బలులు అర్పిస్తున్నారు, కానీ నివారణ అవుతులేదు. ఏమవుతుందట? పాప నివారణ అవుతులేదు. మరలా మామూలే, మరలా చేస్తున్నారు. ఆ సంవత్సరం అంతా చేస్తున్నారు. సంవత్సరం చివరిని పాప పరిహారపు బలిగా ఏదో ఒక జంతువుని తెచ్చి చేతులు కడిగేసుకుంటున్నారు, కానీ నివారణ అవుతులేదు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరిగిద్దట? ఒకటి, తిరుగుబాటు పోతుంది. రెండు, పాప నివారణ జరిగింది. ఒక పాపం చేయడానికి ఆ వ్యక్తి చేస్తాడా? యేసుక్రీస్తు పరిపూర్ణ స్థానం హృదయంలో మనం ఇస్తే, యేసుక్రీస్తు పరిపూర్ణంగా మన హృదయంలో మనం ఆయన్ని ఆహ్వానిస్తే, ఈ దేహం ఇంకా అపవిత్రంగా చేసుకోవడానికి మనము ఇష్టపడము. సాతానుడు బలహీనత పరచచ్చు, సాతానుడు ప్రేరేపించవచ్చు, సాతానుడు తన ఆలోచనల తంత్రములు మనలో పుట్టించవచ్చు. కానీ మనం ఏం చేస్తాం? దాన్ని గ్రహిస్తాము. దేవుడు నాలో ఉన్నాడు, నేను పరిశుద్ధంగా జీవించే వ్యక్తిని అని ఏమైపోయిందంటే మనకి ఇంకా పాప నివారణ జరిగింది బిడ్డలారా మనకి. దేవుని స్తోత్ర. అందుకే యేసుప్రభు భూమి మీదకి వచ్చారు. ఏం చేయడానికి? చాలామంది దేవుళ్ళు వచ్చారు, చాలామంది భక్తులు, పూజనీయులు, పూజ హరుగులు అనుకున్న వాళ్ళు ఎంతోమంది వచ్చారు, కానీ పాపాన్ని మాత్రము నివారణ చేయలేకపోయారు నా యేసయ్య తప్ప. ఎంతో మంది సాక్ష్యాలు మనం వింటే మన జీవితమే సరిపోదు. ఈ లోకం మీద యేసుక్రీస్తు వారు ఈ ప్రజలను మార్చిన రీతిని చూస్తే అండి. కాకినాడలో నాకు ఒక తండ్రి సమానులు సారోను బుక్ స్టాల్ యొక్క యాజమాను, ఆ నాన్నగారు నాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన నిద్రించారు ప్రభునందును. వెళ్ళినప్పుడు అలా కూడా విషయాలు చెప్తూ ఉండేవాడు ఆయన. బాబు, నేను చాలా తాగుబోతున్నరా, నాకు అసలు కుటుంబంలో ఇల్లు ఉండేది కాదు, ప్రజల్లో ఇల్లు ఉండేది కాదు, నేను చేస్తున్న పనిలో ఇల్లు ఉండేది కాదు. యేసయ్యను నేను చేర్చుకున్నాక నాకు ఎంతో ఇలువ. ఈ రోజున పెద్ద సేవకులు నా షాపులో అడిగెడుతున్నారు, పెద్ద సేవకులు నా దగ్గరికి వస్తున్నారు, పెద్ద సేవకులు. నేను వెళ్ళడం కాదు, వాళ్ళే నా దగ్గరికి ప్రతి పుస్తకాన్ని ఆ పుస్తకం కావాలి, ఈ పుస్తకం కావాలని చెప్పి తెప్పించుకుంటున్నాను. నా ద్వారాగా నేను ఎంతోమంది సేవకులను నేను కలుస్తూ ఉన్నాను. ఇప్పుడు నా బ్రతుకేమైందంటే, క్రీస్తు నాలో రాబోదికి నేనే ఇప్పుడు అనేకులకు మంచి జీతం ఇచ్చి పోషించే స్థాయిని నాకు దేవుడు ఇచ్చాడని చెప్పుకొచ్చారు ఆయన. దేవుని స్తోత్ర. యేసుక్రీస్తుని పరిపూర్ణంగా అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా పాప నివారణ జరుగుతుంది. అదే అసలైన క్రిస్మస్. దేవుని స్తోత్ర అండి. ఒకటేమో ఏం తీసేయడం గడ్డ? తిరుగుబాటు మానిపేయడానికి. చూడండి, చెవు కత్తిరించిన పేతురుని అంటాడు, నువ్వు కత్తితో పట్టుకుంటే కత్తితోనే నశిస్తావు, అందుకని నువ్వు కత్తిని వాడొద్దు. ఆయన రాజ్యమును స్థాపించడానికి ఏ ఆయుధమును కూడా వాడలేదు ఆయన అండి. ఆయన ఎటువంటి గుర్రాల మీద ప్రయాణం చేయలేదు, ఆయన గుర్రాలు ఎక్కలేదు ఆయన. ఎందుకని? గుర్రాలు యుద్ధానికి సాదృశ్యము, గుర్రాల పౌరుషానికి సాదృశ్యము, గుర్రాల సౌర్సానికి సాదృశ్యము. కానీ యేసయ్య గాడిద పిల్లని గాడిద మీద ఎక్కాడంటే, గాడిద దేనికి సాదృశ్యము? తగ్గింపు జీవితానికి, నెమ్మది జీవితానికి గాడిదని వాహనంగా చేసుకున్నాడు. ఏ మహారాజు గాడిద ఎక్కడు? గుర్రాల మీదే ఎక్కుతారు, గుర్రాల మీదే ప్రయాణం చేస్తారు. యేసుక్రీస్తు వారి కాలం ముందు నుంచి కూడా గుర్రాలు ఉన్నాయి. సొలొమోను కాలం ఇంకా ముందు నుంచి గుర్రాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు కాలంలో కూడా గుర్రాలు ఉన్నాయి. ఆయన ఏ గుర్రానికి కూడా ఎక్కలేదు. ఎందుకంటే ఆయన ఇలువైన వాహనాలు ఆయనకి అవసరం లేదు. గుర్రము యుద్ధాలకు చేయడానికి సాదృశ్యముగా ఉంది. గుర్రము ప్రయాణాలు చేయడానికి, శత్రువులను అణిసివేయడానికి, అమాయక ప్రజలను చంపడానికి, వేగంగా పరిగెట్టడానికి. కానీ యేసయ్య ఎక్కిన వాహనం ఏంటి? గాడిదను ఎక్కాడు ఆయన. దేవుని స్తోత్ర. దానియేలు ఆయన చెప్తున్న మాట తెలుసా? దేవుడి భూమి మీదకి వచ్చినప్పుడు తిరుగుబాటు మానుపుటకును, పాపము నివారించుటకును,
పశ్చాత్తాపము చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఏం చేస్తున్నామండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు? ఎంత ఏడుస్తామండి మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపాలకి, మనం చేసిన మాటలకు, మనం చేసిన అరుపులకు, మనం చేసిన గుద్దులాట్లకు. ఎప్పుడైనా వచ్చిందా ఏడుపు? రాలేదా? వచ్చిందా లేదా? దేవుని స్తోత్ర. ప్రార్థనలో మోకరించినప్పుడు అవన్నీ గుర్తుకు రావాలా, ఏడాలి. ప్రభా నేను ఇలాగుండే వ్యక్తిని, కానీ నన్ను ఇప్పుడు ఇలాగ మార్చావా ప్రభా, ఎంత సాధువుగా నన్ను మార్చావా. అసలు సాధువుగా మారేమా లేదా? ఈ వాక్యాన్ని పెట్టి చూస్తే యేసుక్రీస్తు నీలో వస్తే, యేసుక్రీస్తు నీలో ఉంటే సాధువుగా తయారవుతాం మనం కంపల్సరీగా, అవుతాం కంపల్సరీగా. మూడోది ఏంటంట? దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము దోషముల నిమిత్తము ప్రాయచిత్తం చేసుకోవాలంటండి. దోషము వేరు, పాపము వేరు. దోషం ఏం చేస్తుంది తెలుసా? దోషము పాపంలోనే తీసుకెళ్ళిపోద్ది. మీకు ఇంకా గొప్ప సీక్రెట్ చెప్పమంటారా? ప్రార్థన తగ్గిపోయింది అనుకోండి, మనలోనికి కోపం వచ్చేస్తుంది. ప్రార్థన లేని జీవితంలోకి ఏమొచ్చి చెప్పండి? కోపం వచ్చేస్తుంది, ఆలోచన శక్తి కోల్పోతుంది, సాతానుడు వాడు ఏపు తిప్పించుకుంటాడు. ప్రార్థన ఎక్కువ చేసామనుకోండి, ఏది జరిగినా దేవుని చిత్తమే, ఏమైనా దేవుని చిత్తమే అండి. ఏమైనా దేవుడు నా మేలు కొరకే చేశాడు. ఓ తల్లి అంటుంది, ఇంచుమించు ₹1,00,000 నేను లాస్ అయిపోయానండి, ఎవరితో చెప్పలేదు, ప్రార్థన చేయండి. అయినా ఎందుకో దేవుడు నాకు అది మేలే చేశాడు. దేవుని స్తోత్ర. నాకు ఏదైతే ఏంటో మేలే. మనం ఎప్పుడు కూడా దోష శిక్షను ఏం చేయాలట? ప్రాయచిత్తం చేసుకోవాలి. దోషము మన మాట కూడా దోషమే. ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉంటాం. రోజంతట్లో ఆలోచన చేసుకోండి, ఒక రోజంతా ఏం మాట్లాడావో, ఏమేమి మాట్లాడవో, ఎక్కడెక్కడ ఏం మాట్లాడవో, చాలా దోష శిక్ష ఉంటుంది. అందుకనే ఆ దోషము మన మీదకి రాకుండా, ఆ దోషభరితమైన మాటలు పలకకుండా యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకున్నాం. కాబట్టి ఉదయాన్ని, సాయంత్రం, మధ్యాహ్నము సమయం ఖాళీ అయిన ప్రతి క్షణము కూడా ఏం చేయాలి? దాన్ని దోష శిక్షణకు ప్రాయచిత్తం చేసుకోవాలి దేవుని సన్నిధి. ప్రభువా నన్ను ఏ రకమైన మాటల ద్వారాగా దోష శిక్ష నా మీదకి రాకుండా ఉండుటకు ఇదిగో నేను ప్రాయచిత్తం చేసుకుంటున్నానని పెదాలతో చెప్పడం కాదు, హృదయంతో చెప్పి కన్నీళ్ళతో కార్చాలి. అయ్యో నేను నా కుటుంబీకులను ఇలాగన్నాను, నా ఇరుగు పొరుగు వారిని ఇలాగన్నాను, నా దూరస్తులను ఇలాగన్నాను, తెలియక నేను వారిని నేను చాలా కఠినంగా వారి పట్ల నేను జీవించాను, నా దోషశిక్షణ నన్ను క్షమించు ప్రభువా అని ఏడవాలి. అది పరిగణలోనికి రావాలి, కంపల్సరీ క్రియారూపంగా రావాలి, అది కంపల్సరీగా. దేవుని స్తోత్ర. అది వచ్చినప్పుడు క్రీస్తు మనలో నిజంగా ఉన్నట్లు. ఈ మూడు మనకి జరగాలి. యేసుక్రీస్తు భూమి మీద జన్మించిందే ఈ మూడాటిని కూడా ఆయన తొలగించడానికి, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించడానికంట. మూడు చదువు చూడ కిందనే యుగాంతం వరకు ఉన్నట్లు నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును ఈ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఎబ్రీ పత్రిక 2:17 చూద్దాం. త్వరగా ఒక 5-6 రిఫరెన్స్ ఉన్నాయి. నేను మీకు ఈ రిఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. ఎబ్రీ పత్రిక కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై. చూడండి అక్కడ దానియేలు చెప్తున్న మాట, ఇక్కడ పేతురు గారు దాన్ని అప్పుడే సంఘాల్లో దీనికి ఏమైపోయిందట, అనుసరిస్తూ ఉన్నారు. పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? పాపములను పరిహారించుటకును, ఇంకా చదువుదాం, పరిహారము కలగజేయుటకే
సంబంధమైన కార్యములలో దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాడు. అన్ని విషయములోని ఎలాంటి వాడు అంటే ఆయన సహోదరులు లాంటి వాడయ్యను అంటున్నాడు ఆయన. పాప పరిహారము, పాపాన్ని ఏం చేయాలట? పరిహారింపబడాలి. యేసుక్రీస్తుని మనము అంగీకరించాక. కొలాసీ పత్రిక 1:20 కూడా చూద్దాం ఒకసారి. కొలాసీ పత్రిక 1:20. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్న వైనను పరలోకమందున్న వైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్నవలననియు తండ్రి అభిష్టమాయను. తండ్రికి అభిష్టమాయను అంటున్నాడు ఆయన. దేంతోనూ? కుమారుడు ఎలాగంట? సిలువ రక్తము చేత ఆయన సంధి చేసి అన్నాడు. చాలామంది తెలియనంటు వారు ఏమంటారంటే, మీ దేవుడు శక్తిమంతుడైతే, బలవంతుడైతే, ఏండి అద్భుతాలు చేసేవాడైతే సిలువ మీద ఎందుకు చచ్చిపోయాడు అంటున్నారు ఆయన. ఏమీ చేయలేక, ఆ ప్రజలను ఏమీ అనలేక, సిలువేస్తున్న వారిని ఏం చేయలేకపోయాడు. ఆ రోజున మహిమలన్నీ పోయే, మీ దేవుడికి శక్తులన్నీ పోయే ఆ టయానికి అనుకుంటున్నారు. కానీ ఏమంటున్నారు ఆయన? రక్తము కారాలి సిలువలోంచి. మన పాపములు పరిహారం జరగాలంటే, మన పాపములన్నీ కూడా రుద్దవ్వాలంటే ఆయన కంపల్సరిగా సిలువ మీద రక్తం కార్చవలసింది. అంతే. రక్త ప్రోక్షణ లేనిదే పరిహారము జరగదు. అది జంతువులు రక్తము కాకుండా పరిశుద్ధుని రక్తము ద్వారాగా మన యొక్క పాపములని కూడా ఏమేమి చెప్పండి? పరిహారింపబడ్డాయి. యెషయా గ్రంథం 53:10 ఏ రీతిగా నలగొట్టబడతాడో చెప్పబడ్డది. అక్కడ ఎలాగ హింసింపబడతాడో యేసు ప్రభు. చదువుతాం ఒకసారి. 53:10 యెషయా గ్రంథము. ఆయనను నలగొట్టడానికి దేవునికి ఇష్టమైందట. నీకు నాకు ఇబ్బంది ఏంటి? దేవుని స్తోత్ర. యేసుప్రభుని సిలువేయడానికి, యేసుప్రభుని సిలువ మీద చంపడానికి, యేసుప్రభుని సమాధిలో పెట్టడానికి, యేసుప్రభుని సమాధి నుంచి పైకి లేపడానికి దేవునికి ఇష్టమయ్యింది. అంటే ఆయనే తన ప్రాణాన్ని అర్పించారు. అంటే మనకు అక్కడ వాక్యాన్ని ఎలా కనపడుతుంది? తండ్రికి ఇష్టమైందంటే తండ్రి ఉండే స్థానం వేరు, కుమారుడు ఉండే స్థానము వేరు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలంటే మనకి దేవుడు ముగ్గురేమో అని అనుకోకూడదు. దేవుడు ఎంతమంది? మనకి ఒక్కడే దేవుడు. మరి యేసుప్రభు దేవుడా అంటే శరీరధారిగా వచ్చిన వాడు దేవుడు కానేరడు. మానవుడా అంటే మానవుడే. ఆయన దేవుడా అంటే దేవుడే. నువ్వు ఎలాగా అనుకుంటే అలాగే అయినాయి. దేవుని స్తోత్ర. నువ్వు యేసుక్రీస్తుని మనిషిగానే చూడగలిగితే మనిషిగానే కనపడతాడు. యేసుక్రీస్తు దేవుడిగా నువ్వు చూడగలిగితే ఆయన దేవుడిగా కనిపిస్తాడు. పేతురుని నీటి మీద నడిపించాడు. మానవుడు ఎవరు కూడా నీటి మీద నడవలేదు. వంతులు వేసుకున్నారు, నామలు తయారు చేసుకున్నారు, ఏంటి నదుల మీద, ప్రాజెక్టుల మీద ఏం కట్టుకున్నారు చెప్పండి? దారులు నిర్మించుకున్నారు. కానీ యేసయ్య ఏం చేశాడట? నీటి మీదే నడిచి వచ్చాడు. నీటి మీద నడిచి వచ్చాడు. అంటే ఆయన మానవుడా దేవుడా? ఎక్కడైనా దేవుడు అని చెప్పుకున్నాడా అని చెప్తారు చాలామంది. మరి మానవుడైతే శిలువ మీద చనిపోయాడు కదా, సమాధి చేపట్టాడు కదా, మళ్ళా ఎలా లేవగలిగాడు? మానవుడైతే లేవలేడు. ఆయన దేవుడు కాబట్టి లేవగలిగాడు. దేవుని స్తోత్ర. అందుకేనా ఆయన నువ్వు మానవుడు అనుకుంటే మానవుడు, నువ్వు దేవుడు అనుకుంటే దేవుడు. ఆయన నువ్వు ఎలా చూస్తే అలా కనపడతాడు. ఆయన నువ్వు మానవుడు అని గుర్తిస్తే నీకు మానవుడిగానే కనిపిస్తాడు. ఆయన లేదు ఆయన నా కొరకు ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు అని నువ్వు అనుకుంటే నీకు దేవుడిగా కనపడతాడు. అందుకనే ఆ 12 మంది శిష్యుల్లో కూడా ఎవరు చెప్పలేదు ఆయన దేవుడు అని.
పేతురు ఒక్కడికే ఆ నేత్రాలు వెలగబడ్డాయి. మార్తకు ఒక్కరికే స్త్రీల్లో ఆమెకే వెలగబడ్డాయి. దేవునిగా గుర్తించారు. నువ్వు దైవ కుమారుడివి, నీవు మా గురించి వచ్చిన పరలోకం నుంచి వచ్చిన మా దేవుడు అని చెప్పుకున్నారు వాళ్ళు. ఈ వాక్యాన్ని మనం చూస్తే ప్రియులరా, పాపమును పరిహారించడానికి, ఎందుకంట ఆ సిలువలో కాచిన రక్తము చేత మన పాపములన్నీ కూడా పరిహారించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు, అంతే తప్ప మనం పండుగలు చేసుకోవడానికి కాదు. ఏండి మనం ఈ మీటింగ్లు ఎందుకంటే, ఈ సువార్త కూటాలు ఎందుకంటే, అనేకులకు ఈ రీతిగా అయినా దేవుని మాట వినిపింపచేయడానికి తప్ప. ఏది క్రిస్మస్ అనేది ఇప్పుడు ఎలాగే మారిపోయాయి అంటే 20 కేజీలు కేకు, 30 కేజీలు కేకు. ఏమండి ఇంకా ముందు కాలంలో చూస్తే ఆ దైవజనులు పరలోకి వెళ్ళిపోయారులేండి, 100 కేజీలు కేక్ కోసారు ఓ సమయాన్ని. ఇలా బారుగా పెట్టి ఏండి 500 కేజీల కేక్ కోసారు. దేవుని స్తోత్ర. కేకులు కోయడానికి, పండుగలు చేసుకోవడానికి అది క్రిస్మస్ అంటే. ఆయన రక్తమును చిందించిన విధానాన్ని ప్రజలకి చెప్పడానికి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది ఈరోజు మనం తెలుసుకున్న విషయం. ఆయన ఎందుకు రావాల్సింది, అసలు ఆయన పుట్టు గురించి మనం ఎందుకు ఈ లోకానికి తెలపవలసి వచ్చిందంటే, ఇదిగో ఆయన రక్తము వలన మనకి పాపము నివారణ జరగడానికి. ఎందుకు వచ్చారు యేసుప్రభు వారు? పని లేక వచ్చారా? మరి చాలామంది వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళ రాజ్యాన్ని కట్టుకోవడానికి వచ్చారు, వారి కులాన్ని పెంచుకోవడానికి వచ్చారు, వారి పరిపాలన పాలించుకోవడానికి వచ్చారు, వారు ఈ రాజ్య వ్యామోహం మీద అనేక రాజులను అణగదొక్కడానికి వచ్చారు. నా యేసయ్య ఎవరిని కూడా అణగదొక్కలేదు, ఎవరిని కూడా చెయ్యి వేయలేదు, ఏ ఆయుధమును కూడా వాడలేదు. ఆయన ప్రేమ అనే ఆయుధాన్ని వాడాడు. అనేకులను, శ్రమలో ఉన్న వారిని, రోగిష్టులను బాగు చేశాడు ఆయన. ఇంకాను అందుకే పిలాతుడు అంటాడు, నా రాజ్యం వేరు, నీ రాజ్యం వేరు, నీవనుకున్న రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. ఓ సందర్భంలో అంటాడు, ఈ లోక సంబంధమైన రాజ్యం అయితే నా శిష్యులు కత్తులు గెదలో పట్టుకుని యుద్ధానికి వద్దురు కదా, నా రాజ్యము వేరే రాజ్యము, నా రాజ్యము అంటాడు ఆయన. యెషయా గ్రంథంలో మనం చూస్తే దేవునికి ఇష్టమైందట, ఆయనకు నలగొట్టడానికి దేవునికి ఇష్టమైందట. ఆయన నలగొట్టకపోతే పాపము నివారణ కాదు. ఆయన నలగొట్టబడాలి, ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా బయటికి వలకబడాలి. బలిచ్చినప్పుడు ఏం చేస్తారు? రక్తాన్నంతా కూడా కిందకి కార్చి వరకు కూడా బలిని పూర్తి చేయరు. అలాగనే యేసుక్రీస్తు వారిని ఆ రక్తం అంతా భూమి మీదకి కారే వరకు ఆయన దేవుడే ఇష్టపడ్డాడట. ఈ రీతిగా నువ్వు నలగొట్టబడాలని. చాలామంది తెలియని వాళ్ళు అంటున్నారు, మీ దేవుడికి అసలు బలం లేదు, వేళం చేశారు, పిడిగుద్దులు గుద్దారు, గడ్డ పెట్టుకుని ఇలా పిరికేశారు, కాండ్రించి ఉమ్మేశారు. ఎవరిని ఏమన్నప్పుడు మీ దేవుడు సిలువ మీద కేకలేసి అమ్మో బాబోయ్ అని ప్రాణం విడిచాడని చెప్తుంటారు చాలామంది. అలా ప్రాణం విడవాలని అనేకమైన ప్రవక్తల ద్వారాగా దేవుడు ముందుగానే తెలియజేశాడు. కాబట్టి ఆ ప్రకారమే ఆయన ప్రాణం ఆయనే పెట్టుకున్నాడు తప్ప ఆయన ఎవరు కూడా అప్పగించలేదు, ఎవరు కూడా ఆయనకే అప్పగించలేడు. ఆయన శిష్యుడు ఒక్క ప్రార్థన చేస్తే, ఏమండి, ఒక్క ప్రార్థన చేస్తే చాలు, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేలా చేశాడు ఏలియా. ఏమండి, దేవుని యొక్క ఒక్క భక్తుడు. అలాంటిది దేవుణ్ణే ముట్టుకుంటే కాలిపోతారు. కానీ దేవుడు ప్రేమస్వరూపి అని అనిపించుకోవడానికి, ప్రేమని లోకాన్ని చూపించడానికి, ఆయనలో ఎంత ప్రేమ ఉందో ఎత్తపరచడానికి ఎవరిని కూడా ఏమీ అనలేదు. ఇంకా కిందకు చదువుదాం యెషయా గ్రంథము. ఆయన అతనికి వ్యాధి కలగజేసేను, అతడు తన్ను తానే అపరాధి పరిహారాన్ని బలి చేయగా, చూడండి, తన్ను తానే అపరాధ బలిగా బలి చేయగా అతని సంతానమును చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉపదేశమును అతని ఉద్దేశమును అతని వలన సఫలమగును. దేవుని స్తోత్రం.
దేవుని యొక్క ఉద్దేశములు ఎవరి వలన సఫలం అవ్వాలంట? యేసుక్రీస్తు వలన సఫలం అవ్వాలంట. ఆయన దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంట. అయ్యాడా లేదా యేసయ్య? ఏండి, సంఘం ఎత్తబడే వరకు 2-3 ఎక్కడైతే స్తుతిస్తారో వారి మధ్య నేను దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నాను, ఇదిగో మరణించిన కానీ తిరిగి లేచి ఉన్నానని ప్రకటించిన దేవుడు. ఎవ్వరు కూడా తిరిగి లేచినట్టు దాఖలా ఎవరు లేరు. వాళ్ళ శక్తితోనో వాళ్ళ యొక్క తపస్సుతోనో సమాధిలో ఉండి మాట్లాడిన వారి చరిత్రలు మనం చూడగలుగుతాం. వీరబ్రహ్మం స్వామి లాంటి వ్యక్తులను ఎక్కడి నుంచి సమాధిలో ఉండి మాట్లాడినట్లుగా సమాధిలోంచి పైకి తిరిగి లేచి మళ్ళీ ప్రజలకు కనపడిన చరిత్ర ఏ మానవుడు కూడా ఏ దేవుడు కూడా చేయలేదు. మానవుడే కాదు, ఏ దేవుడు కూడా చేయలేదు. వాళ్ళ యొక్క తపస్సు శక్తిని బట్టి సమాధిలోంచి మాట్లాడారేమో, కానీ మరణము యొక్క సంఖ్యలు తెగతెంచుకుని అదే దేహముతో బయటకు వచ్చిన మహనీయుడు ఎవ్వరు కూడా భూమి మీద లేడు. అందుకే నేను అంటాడు, ఆయన ఎలాంటి వాడట? సజీవుడు చిరంజీవి అగును అంటాడు. ఆయన చిరంజీవి. ఆయన మరణం లేదు ఆయనకి. దేవుడికి మరణం అంటే ఇంక దేవుడు ఏంటండి? చచ్చిపోతే ఇంక దేవుడు ఏంటి? దేవుని స్తోత్ర. దానికి ఒక పేరు పెడతారు, ఏంటి చెప్పండి? అవతారం మారుస్తున్నాడు అంటారు. మన దేవుడు ఏ అవతారమును మార్చలేదు. అదే శరీరముతో మరలా తిరిగి లేచాడు. అసాధ్యం అనుకున్నారు. ఏమేమో చెప్పాడు ఇతడు, ఎన్నెన్నో చెప్పాడు ఇతడు. అందరిలాగే సమాధికి వెళ్ళిపోయాడు, అందరిలాగే సమాధి చేసేసాము, ఆ సమాధి పెట్టలోంచి ఆయన్ని మూసేసాము, అయిపోయింది, ఇంకా ఆయన చరిత్ర అయిపోయింది అనుకున్నారు. 3వ రోజు తెలిసింది ఆయన మృత్యువును జయించిన జయశీలుడు అని అర్థమైంది. ఈ లోకానికి అర్థమైంది, నీకు నాకు కాదు, ప్రపంచ యావస్తును కూడా ఆయన అర్థం చేసుకున్నది. అందుకనే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు. రోమపత్రిక 5:10. రోమపత్రిక 5:10 చదువు త్వరగా. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవుడితో సమాధానపరచబడిన. శత్రువులై ఉండగా దేవునికి మనకి ఎలాగున్నాం చెప్పండి? లోకంలో ఉన్నప్పుడు అసలు మనం దేవుడితో ఉన్నాం అనుకుంటున్నాం తప్ప అసలైన దేవునికి మన శత్రువులుగా ఉన్నాం. ఆయన ఆరాధించగా, ఆయన్ని తెలుసుకోక, ఎవరిని తెలుసుకోక, సత్యదేవుని తెలుసుకోక, సత్యస్వరూపుని అనుసరించడం తెలియక ఏమైపోయాడు? మనందరం కూడా దేవునికి శత్రువులు అయిపోయామంట, దేవునికి శత్రువులుగా జీవిస్తున్నామంట. ఈరోజు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా శత్రువులుగానే జీవిస్తున్నారు. నిజానికి వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో నా ఇష్టమైన దేవుని ఆరాధిస్తున్నాను, నా ఇష్టమైన దేవుడికి నేను ఈ 40 రోజులు పూజ చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ సృష్టికర్తకి శత్రువులు అయిపోయారు వీళ్ళందరూ కూడా. దేవుడు నీకు ఇష్టమైన ఒక దేవుడు, నాకు ఇష్టమైన దేవుడు ఉండడు. అందరికీ కూడా ఒకే దేవుడు. ఆయనే రూపం లేనట్టు వాడు, ఆయనే స్వరూపం లేనట్టు వాడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నీతిమంతుడు, ఆయనే ప్రేమ స్వరూపుడు. ఒక వర్గానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఓ ప్రాంతానికి కానీ ఇష్టమైన వాడు కాదు. అలాగే ఇష్టమైన వాడు అయితే రాజకీయ వ్యక్తి అవుతాడు కదా. దేవుడు అన్నవారు భూమి అంతటిని కూడా సమానత్వం చూపించాలి. వాళ్ళు ఎవరంటే అవనే అందరినీ కూడా సమానంగా ప్రేమించాలి, సమానంగా ప్రేమించాలి. బావి దగ్గర కూర్చుని ఉండగా ఆ సమరయ పట్టణం నుంచి వచ్చిన స్త్రీతో అంటాడు ఆమె జీవితాన్ని అంతా చదివేస్తాడు కూర్చొని ఆయన. అమ్మా నీకు 4 పిరమిడ్లు, కానీ ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు. ఇదేంట్రా బాబు, ఈయన ఏమన్నా నేను ఎప్పుడు కూడా చూడలేదు, నా జీవితం అంతా కూడా ఈయన చదివిస్తాడు, నా గురించి అంతా చెప్పిస్తాడు అని ఆయన అడుగుతుంది అనమాట. అయ్యా మీరేంటి, నీకు ఏది కొదువు ఉందో దాన్ని ఎత్తుక్కోమని చెప్పాడు ఆయన. వెంటనే ఏం విడిచిపెట్టిందట? పాపాన్ని విడిచిపెట్టింది, కొండను విడిచిపెట్టింది అని రాయబడదు అక్కడ. ఏం విడిచిపెట్టేసిందట? కొండ విడిచిపెట్టేస్తుంది అనమాట. రోమపత్రిక 10:5 10 వచనం.
చదువమ్మా. ఏలయనగా శత్రువులమై ఉండగా శత్రువులమై మనం ఉండగా, ఆయన కుమారుని మరణము ద్వారా చూడండి, మనం దేవునికి శత్రువులై ఉండగా తన కుమారుడు మరణము ద్వారాగా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారిమై మరి నిశ్చయముగా రక్షింపబడతాం. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం రక్షింపబడతాం. ఆయనే జీవించకపోతే మనకు రక్షణ ఎక్కడ ఉంది? ఇంకా ఆయన జీవిస్తున్నాడు కాబట్టి ఆనాడు నుంచి ఈనాడు వరకు 2000 సంవత్సరాలుగా గతించినా సరే కానీ యేసుక్రీస్తుని తొక్కేస్తాం, అనిసేస్తాం, పాతేస్తాం అన్న వాళ్ళు అందరూ కూడా నశింపబోయారు తప్ప ఆయన ప్రజలు, ఆయన శిష్యులు, ఆయన పిల్లలు శాఖలుగా అది అలాగనే పెద్ద పెద్ద కొండలను కప్పుతుంది. ఏం చేస్తుందట 80వ కీర్తనలో? పర్వతములను కప్పుతుంది, దేవదారు వృక్షులను కప్పుతుంది, సముద్రం వరకు వ్యాపిస్తుంది. సముద్రాలన్నిటిని కూడా అది వ్యాపిస్తూనే ఉంది. దేవుని స్తోత్ర. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం కూడా ఒకసారి చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ప్రకారమే 2:14 మరణము యొక్క బలము గలవారిని, చూడండి, మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని దేవుని స్తోత్ర. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఆయన చనిపోవాలి. ఎందుకు లేవాల్సి వచ్చింది? లేవాలి. ఎందుకు లేవాలంటే ఇదిగో అపవాది యొక్క బలమును ఇరిసేసాడు యేసయ్య. అద్భుతం అన్నమాట. చూడండి, మరణము యొక్క బలము ఇంకంతకంటే బలం ఏది కూడా ఉండదంటే మనిషి అంతా కూడా ఇరగొడుతుందట. ఆ ప్రాణం బయటికి వెళ్ళి ఎప్పుడు ఆ అవయవాలు అన్నీ కూడా వంగిపోతూనే ఉంటాయి. ప్రాణం పోయాడు మీరు చూసిరేదో కానీ, దగ్గర ఎప్పుడైనా ఉన్నారో లేదో కానీ, చాలా భయంకరంగా కొట్టుకుంటాడు ప్రాణం పోయేప్పుడు. మరణం యొక్క బలమైనదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరణము చాలా బలమైంది. అది బయటికి రావడానికి కొట్లాడుతూ ఈ దేహాన్ని విడిసి బయటికి రావడానికి పెళ్ళగిస్తూ సాతానుడు అతి బలంగా ఆ ప్రాణాన్ని బయటికి లాగేస్తూ ఉంటుంటాడు. దేవుని స్తోత్ర. అందుకని ఆ యొక్క సాతానుడి యొక్క బలాన్ని కుంగదీయడానికి, నశింపచేయడానికి మరణాన్ని జయించడైనా మరణ భయము చేత దేవుని స్తోత్ర. ఆయన కూడా ఎలాంటి వాడు? నరుడే. మనిషి అని అనుకుంటే ఆయన మనిషే, 100కు కూడా మనిషి. రక్త మాంసములు గలవాడయ్యుండి మరణం యొక్క బలాన్ని విరిసేసి సాతాను యొక్క అధికారాన్ని తొక్కేసి లేచి కూర్చున్నాడు 3వ రోజు. దేవుని స్తోత్ర. మళ్ళీ చదవండి ఒకసారి 14 వచ్చిన. ఆ పిల్లలు రక్త మాంసము గలవారై ఉందిన ఆ ప్రకారమే చూడండి, మరణం యొక్క బలము గలవారిని అపవాదిని మరణము ద్వారాగా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం లేకుండా మనకి ఇవ్వడానికి. చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? ఏదంటే భయం ఉండదు, కానీ చచ్చిపోని మనిషి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చూస్తారు? ఇవాళ ఆదివారం కూడా వచ్చేద్దేమో. దేవుని స్తోత్ర. ఇవాళ శుక్రవారం కూడా వచ్చేస్తుందేమో. మంగళవారం రాదేంటి? మంగళవారం వచ్చేస్తుందా? సోమవారం వచ్చేస్తుంది, బుధవారం వచ్చేస్తుంది. ఏమండి, ఎంత మంచి రోజు అయినా వచ్చారనుకుంటే దానికి వారమైనా అడ్డుకుంటుంది దానికి. దేవుని స్తోత్ర. యేసయ్య నీతోటి ఉంటే, యేసయ్య నీలో ఉంటే, యేసయ్యతో నీవు ఉంటే ఆ సాతానుడు ఆ మరణ భయం నుండి మనం విడుదల పొందుతామంట. దేవుని స్తోత్ర. మరణ భయము నుండి మనం ఏమవుతాడ? విడుదల పొందుతామంట. అందుకని ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారట. ఆయన ఈ లోకంలో ఆ మరణాన్ని జయించి
తిరిగి లేచిన మనిషి ఎవరో కూడా లేడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఎవరో కూడా ఒకటి మనుషులలో లేడు, రెండు దేవుళ్ళు అనిపించుకున్న వారిలో కూడా లేరు లేరు లేరు. దేవుడి స్తోత్ర. అందుకనే లోకంలో ప్రతి ఒక్కరిని కూడా చనిపోయిన తర్వాత ఏం పెడతారు చెప్పండి? దీపం వెలిగిస్తారు. ఏం పెడతారు చెప్పరే? చచ్చిపోయిన తర్వాత ఏం పెడతారు? తలకాడ దీపం పెడతారు. అంటే దీపం పెట్టారంటే ఏమైపోయినట్టుకు? వాడి దీపం పైకి వెళ్ళిపోయిందని అర్థం అనమాట. వాడి దీపం ఎక్కడ దీపం పెట్టిన జరిగిన ఆ వ్యక్తి చనిపోయాడనే అర్థం. దేవుని స్తోత్ర. మన తాత కానీ మన ముసలోళ్ళు కానీ ఇంట్లో ఉంటే దీపం పెట్టనిస్తారా? చచ్చిపోయిన తర్వాత దీపం పెట్టలేదే అంటారు ఇంట్లో వాళ్ళు. ఏమంటారు? దీపం పెట్టండి, ఓ ఫోటోడు కట్టించండి. ఏం చేయాలంట? ఉన్నప్పుడు టీ ఇవ్వడానికి తిట్టుకుంటాం కానీ పెద్ద ఫోటో కట్టించేస్తారు ఇంటి దగ్గర, ఎంతో ప్రేమ ఉన్నట్లుగా. దేవుని స్తోత్ర.